అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడు ఎవరికి ఇద్దాం? ఎవరి బొమ్మ స్క్రీన్ మీద చూస్తే స్క్రీన్ ముందున్న వాళ్ళు పగలపడి నవ్వుతున్నారో, ఎంటర్టైన్ అవుతున్నారో, అమేజింగ్గా ఫీల్ అవుతున్నారో. సో తరాలు మారిన నేను మాత్రం జెన్జీగా ఉంటాను, పాజ్ బటన్ నొక్కాను అంటే అక్కడే ఆగిపోయినా అప్డేట్ అవుతూ వస్తున్నా, ఐఫోన్లో అప్డేట్ అవుతూ వస్తున్నా మన నరేష్ విజయ్ కృష్ణ గారికి నేను ఒక మూన్ వాక్తో నేను చేయను, ఆయన్నే చేసుకుంటూ రావాల్సిందిగా. ఇప్పుడు స్కై వాక్ ఇప్పుడు వద్దు, రిలీజ్ తర్వాత చేద్దాం. హే భగవాన్ అనేలా ఏదో చేయండి మీరు. క్యాట్ వాక్ తర్వాత చేస్తాను, మీకు చూపిస్తాను. ఓకే ఓకే, నాకు అంటే 4 మీద నడవాలి, కాళ్ళు చేతుల మీద బాగుండదు. ఇప్పుడు అది చేశాను అనుకోండి, కాళ్ళ మీద ఎలాగా బాగుండదు. కానీ మీరు ఇందాక ఒక ఫోజ్ ఇచ్చారు చూసారు, అది నాకు చాలా నచ్చింది. అది గ్రీస్ జాన్ ట్రావోల్టా 1982. ఓవర్ టు యు నరేష్ గారు. మీడియా వారికి, మా యూత్కి, జెన్సీకి గీతా భగత్తో పాటు ఎలాగో సుదర్శన్ అండ్ శ్రావణి అందరినీ పరిచయం చేశారు కాబట్టి, పరిచయం వాళ్ళైనా మళ్ళీ అందరినీ పరిచయం చేయకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు బయట కనిపించు బ్రో, ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. రైట్. సో ఇందాక నేను రాగానే ఇవాళ మా దేవు ఏమ్మా హ్యాపీ హగ్ డే అంట. ఇవాళ హ్యాపీ హగ్ డే అందరికీ సార్, హ్యాపీ హగ్ డే సార్, టీం వరకు సార్. అమ్మా మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత, ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండి అమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మా నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపు ఏంటి అన్న, కిస్ డే అన్నాడు. దుర్మార్గుడా. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం, సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. కరెక్ట్ సార్. ఓకే, హ్యాపీ హగ్ డేని గౌరవిస్తూనే ఎవరెవరిని హగ్ చేయాలో వాళ్ళెవరికి హగ్ చేశాను. రైట్. కాబట్టి పాయింట్లోకి వచ్చేద్దాం. ఇవాళ దిస్ ఈజ్ నాట్ ఎ ట్రైలర్ డే అన్నారు. కరెక్ట్, దిస్ ఈజ్ ద బిజినెస్ డే. మీకే థ్యాంక్స్ చెప్పాలండి. మొత్తం బిజినెస్ అయిపోయింది సినిమా. నిజంగా మీ దగ్గర నుంచి మొదలెట్టాలండి. మొన్న లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ 2 చూశానండి. 10 సంవత్సరాలకు ఒక జనరేషన్ తరం మారుతుందంటారు. ఆడియన్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొత్త తరం నుంచి వస్తారండి. అసలు సినిమా డిస్ట్రిబ్యూషన్కి కొత్త అర్థం చెప్పి కొత్త ఒరవడి సృష్టించారండి. పొజిషనింగ్ ఆఫ్ అ ఫిలింకి ఒక కొత్త అర్థం చెప్పారు వంశీ గారు, బన్నీవాస్ గారు. లవ్ యూ సో మచ్ అండి. నిజంగా మీ పొజిషనింగ్తో మరింత పొజిషనింగ్ మీరు ఎదగాలి, మేము అందరం ఎదగాలని కోరుకుంటున్నాం. నేను ఈ జనరేషన్ 10th నుంచి వచ్చాను కాబట్టి అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నిజంగా అండి ఇవాళ వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ కొన్నారంటే సినిమా హిట్ అనేది వస్తుంది. నిజంగా థ్యాంక్స్ అండి మీకు. గన్ షాట్ హిట్ అని చెప్పారు ఆయన. నేను చెప్తా మళ్ళీ. మన అతిథులకు ముందండి సాయిధరం తేజ్ ఒక సీక్రెట్ ఉంది, చెప్పమంటారా? మా సీక్రెట్ తర్వాత చెప్తాను. సాయిధరం తేజ్ వాడిది, చిరంజీవి గారిది, మాదంతా ఎదురెదురు ఇల్లు. మా అబ్బాయి నవీను, మా సాయి దుర్గా తేజ్ ఇద్దరు కూడా కార్నర్లో ఉన్న కొట్లో వెళ్ళి కోక్ తాగేవాళ్ళు క్రెడిట్ మీద. వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం మానేశారు వీళ్ళకి. తర్వాత ఒకరోజు ఇద్దరు అక్కడ కలుసుకున్నారు. ఎవరెవరో తెలియదు వీళ్ళిద్దరికి. పైన కింద చూసుకుని నీ దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఉందంటే అప్పట్లో కోక్ 25 పైసా. సో
ఇద్దరు 12.5 పైసలు షేర్ చేసి ఒక్క కోక్ కొని తాగారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బెస్ట్ ఫ్రెండ్స్ అనకూడదండి. మా అబ్బాయి తర్వాత అబ్బాయి అండి సాయి దుర్గా తేజ. ఐ లవ్ హిమ్ ఫర్ ఆల్ ద గ్రేట్ యాక్టర్, ఫర్ ఆల్ ద ఫైటర్ అండ్ ఫర్ ఆల్ ది వండర్ఫుల్ హ్యూమన్ హీ ఈస్. నిజంగా వెల్కమ్, థ్యాంక్ యూ. తర్వాత లక్ ఉండాలంటారండి, వరాలు కూడా కొన్ని ఉంటాయి. సాయిరామ్ అబ్రాజ్ నా జీవితంలో వరం అండి. నిజంగా మనం హక్ చేసుకోవచ్చు, నిజంగా వరం అండి. సామాజిక గమనం నుంచి మొదలెట్టి మన నారీ నడుముర వరకు మరిన్ని చూడబోతున్నారు. ఇంకా నాకు వరం అండి, నిజంగా నా బ్రదర్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ బ్రదర్, గివింగ్ మీ ద బెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. నిజంగా అండి, నేను ఇంతవరకు 4 డైరెక్టర్లు హక్ చేసుకున్నా. అంటే హక్ డే కాబట్టి మాట్లాడుతున్నాను నేను. హక్ డే ఫస్ట్ హక్ చేసుకుంది సాయిధరం తేజ అండి. హీస్ మై ఫస్ట్ హక్. సారీ సాయిరామ్ అబ్రాజ్ హక్ అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, సారీ. ఇప్పుడు సాయిరామ్ అబ్రాజ్ హక్ చేసుకున్నాను అండి. సామాజిక గమన కథ చెప్పగానే హక్ చేసుకున్నానండి. నెక్స్ట్, ఎస్ థ్యాంక్ యూ డార్లింగ్. నెక్స్ట్ కే ర్యాంప్ డైరెక్టర్ నానిని హక్ చేసుకున్నానండి. మళ్ళీ నారీ ఇప్పుడు సెకండ్ టైం సాయిరామ్ అబ్రాజ్ని హక్ చేసుకున్నా నేను. తర్వాత లాస్ట్ హక్ చేసుకుంది, ఇంకొకసారి హక్ చేసుకోబోయేది గోపి అండి. ఎందుకో తర్వాత చెప్తాను, కానీ చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఏమండి, నేను ప్రమోషన్ అనేది మనసుతో చేస్తానండి. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను. ఒక కథ అంటే నేను దాదాపు ప్రతి 3 రోజులకు ఒక కథ వింటున్నా. సంవత్సరానికి 7-8 చేయగలుగుతాను, అంతకంటే చేయలేను. అంటే సంవత్సరంలో దాదాపు 100 కథల పైన వింటున్నానండి. పల్స్ అంటారు, పల్స్, ఆడియన్స్ పల్స్. అన్నీ నేను చెప్తున్నా హిట్ అని నేను అంటలా. ఐ డోంట్ నో, నేను చెప్తే హిట్ కాకపోతే అలాంటివి నా దగ్గర లేవు, ఉండదు నా మాట ఏంటండి. అయితే ఈ సినిమా మొత్తం స్క్రిప్ట్ విన్న తర్వాత అండి నవ్వుతూనే ఉన్నా. క్లైమాక్స్కి నాకు తెలియకుండా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. మళ్ళీ హక్ చేసుకున్నానండి. నిజంగా అండి, ప్రశాంత్ కూడా కంగ్రాట్. దీంట్లో రేర్ ఫిల్మ్స్ అండి, వన్ ఆఫ్ ది రేర్. నేను ఎక్కువసేపు మాట్లాడుతాను ఇవాళ, ఏమనుకోవద్దు ఎవరు. మీడియా వాళ్ళకి ముందు చెప్తానండి, నేను రివ్యూయర్స్ని చాలా గౌరవిస్తానండి. ఎందుకంటే రివ్యూయర్స్ కూడా తప్పు చెప్తారు ఒకసారి. దే ఆర్ ఆల్సో హ్యూమన్స్, ఒక బ్రెయిన్ నుంచి వస్తుంది. దాన్ని దాటి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఒకటి రివ్యూయర్స్కి నేను ఛాలెంజ్ చేయట్లేదండి, చాలా సంతోషంతో చెప్తున్నాను. చాలాసార్లు రివ్యూయర్స్ ఏం కొడతారంటే కొత్తదనం కొడతారు. కొత్తదనం. ఈ సినిమాకి మీరు రివ్యూ రాస్తున్నప్పుడు మీకు గుర్తొచ్చేది కొత్తదనం. మీరు రాసుకోండి. ఒక కొత్త పాయింట్ని చెప్పారండి, చెప్పలేక కాదు, బట్ ఎలా చెప్పాలో చెప్పారండి. ఇట్స్ అన్ ఆసమ్ ఎంటర్టైనర్ మిక్స్ విత్ ఫ్యామిలీ గ్యాంబ్లింగ్. నిజం చెప్పాను, సీక్రెట్ చెప్పానా? సారీ సీక్రెట్ చెప్పాను. అదే అందుకని గ్యాంబ్లింగ్ అనేసాను, సారీ అనుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ మీకు 20,000 30,000 అయిపోద్దేమో. ఎనివే, ఒక సీక్రెట్ అయిపోయింది సార్, వదిలేసేయండి. సో ప్రతిదండి బిగినింగ్ టు ఎండ్ అండి. ఒక ఫాదర్ సన్ మధ్య, జనరల్గా మదర్ సన్ మధ్యన చాలా తక్కువ భేదాలు ఉంటాయి. ఫాదర్ సన్ మధ్య ఒక తెలియని మంచు పొర ఉంటుందండి, ఎంత ప్రేమ ఉన్నా. దాన్ని చెప్పాడండి గోపి సుహాస్ ద్వారా. సుహాస్తో పాటు, హీరో సుహాస్తో పాటు నా ద్వారా చెప్పాడండి. ఫాదర్ అండ్ సినిమా, సన్ సినిమా, ఇంతకంటే సినిమా నేను చూడలేదండి. అంటే ఈ జానర్లో అఫ్కోర్స్ అవన్నీ కూడా మరి ఫాదర్ అండ్ సినిమాలు, అది డిఫరెంట్ జానర్. కొత్త జానర్లో కొత్త పాయింట్తో చెప్పానండి. ఇట్స్ గోయింగ్ టు బీ అ ఫ్యామిలీ ఫన్ గ్యాంబ్లింగ్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ అండి. నేను ధైర్యంగా చెప్తున్నా. రివ్యూయర్స్కి మరొకసారి చెప్తానండి, నోట్ మై వర్డ్. మీరు ఏ కొత్తదనం అయితే కోరుకుంటున్నారో, రివ్యూయర్స్గా కాదు ఆడియన్స్ కూడా చెప్తానండి. ఇవాళ ఒక టికెట్ కొనాలంటే ఎంత అవుతుందో తెలుసు. దానికి పాప్కార్న్, కోకోకోలా పక్కన పెట్టండి. మంచినీళ్ళు తీసుకుపోయినా కూడా ఎంఆర్పి రేట్లో ఆయన పరిచయం చేశాడు. గన్ షాట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ఫ్యామిలీస్కి, ప్రతి వాళ్ళకి, యూత్కి ఇట్స్ గోయింగ్ టు బీ ఎ హోల్సమ్ ఫ్యామిలీ ఫన్
ఎమోషనల్ ఎంటర్టైనర్ అండి. దీంట్లో హీరో సుహాస్ అన్నిటినీ క్యారీ చేస్తాడు. ఎమోషన్, లవ్, రొమాన్స్, కామెడీ అన్నీ క్యారీ చేస్తాడు. ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నేను క్యారీ చేస్తానండి. రొమాన్స్ మాత్రం క్యారీ చేస్తుంది. కోర్స్ శ్రవంతి ఇప్పుడే నేను చెప్పను, ఏం క్యారీ చేస్తుందో మీరు చూస్తే అర్థమవుతుంది, సినిమా చూసి తెలుసుకోండి. సుదర్శన్ స్లిమ్ అవుతున్నాడు, ఈ మధ్యన గ్లామరస్ తయారవుతున్నాడు, నాకు ఎందుకు డౌట్ వస్తుంది. సో ఫుల్ చూసా వచ్చేస్తే నోటీస్ వచ్చేస్తా. కాబట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరం కలిసి క్యారీ చేసాం. మనోడు స్పెషల్గా క్యారీ చేశాడు. పేరునండి, బిఎన్ రెడ్డి అనే పేరు బి నాగిరెడ్డి. తెలుగు సినిమా చరిత్రకి మాయాబజార్ దగ్గర నుంచి పేరండి. ఇవాళ మరొక బిఎన్ రెడ్డి వచ్చారండి. నిజంగా ఆయన కోరుకున్న సినిమా ఆయన కావలసినట్టు ప్రొడక్షన్కి ఎక్కడా తగ్గకుండా, ఆయన కామ్నెస్సే ఆయన కమ్మదనం అండి. ఎంత కామ్గా ఉంటాడో అంత క్లియర్ పల్స్ వెళ్తాడండి. వండర్ఫుల్ ఫిల్మ్ చేశారు. మన రమణ గారికి కూడా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణ గారు కూడా, లవ్ యూ రమణ గారు. భోజనం దగ్గర నుంచి ప్రతిదీ మాకు ఏ లోటు లేకుండా చూశారు. పేరున మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇంకా మళ్ళీ సక్సెస్ మీట్లో ఎలాగనే మాట్లాడతాను కాబట్టి ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఈ మధ్యకాలంలో ఏ సినిమా కింద మాట్లాడలేదు, ఒక నారికి తప్ప. కాబట్టి మరొక్కసారి చెప్తానండి, పేరుని ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే చాలా నిజంగా అంటే ఒక ఎనర్జీ అండి. ఈ షూటింగ్ అంతా ఎనర్జీ, ప్రమోషన్ అంతే ఎనర్జీతో చేస్తామండి. సేమ్ ఎనర్జీ విల్ కన్వే ఇన్ టు ద రివ్యూస్ అండ్ ద వ్యూస్ ఆఫ్ ది ఆడియన్స్ నేను చెప్తానండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హగ్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్. లవ్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సినిమాల్లో మీ పాత్రలతో మీరు ఎప్పుడూ డిసప్పాయింట్ చేయరు, అలాగే స్టేజ్ మీద మీ స్పీచ్లతో మీరు ఎప్పుడూ డిసప్పాయింట్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్. మాకు కావాల్సినంత కంటెంట్ కూడా ఇచ్చారు ఇన్ఫర్మేషన్తో పాటు. నా ఐ రిక్వెస్ట్ తను